సూర్యాపేట జిల్లా కేంద్రంలో హైదరాబాద్ విజయవాడ రహదారికి అతి సమీపంలో 10,000 సంవత్సరాల చరిత్ర గల పుణ్యక్షేత్రం శ్రీ 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 ఉండుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి కొరకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆదేశానుసారం దేవాలయ అభివృద్ధి కమిటీలో ఆలయ అభివృద్ధి చైర్మన్గా డాక్టర్ రామ్మూర్తి యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే హైదరాబాద్ విజయవాడ రహదారికి అతి సమీపంలో 10,000 సంవత్సరాల చరిత్ర గల పుణ్యక్షేత్రం శ్రీ 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 ఉండ్రుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి కొరకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆదేశానుసారం దేవాలయ అభివృద్ధి కమిటీలో ఆలయ అభివృద్ధి చైర్మన్గా డాక్టర్ రామ్మూర్తి యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో టూరిజం పర్యాటక అభివృద్ధి పనుల కొరకు 2.5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సమక్షంలో ఆలయ అభివృద్ధి కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు. ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దేవాలయ కమిటీ అక్కడ ఒకటి ఉన్నది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఉండ్రుగొండ అనేది విజయవాడ హైదరాబాద్ మధ్య హైవే మీద ఉన్నది. ఒక అందమైన ప్రదేశం. దాదాపు 10,000 సంవత్సరాలు కలిగే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ డెవలప్మెంట్కి నోచుకోలేదు. అలాంటి స్లోగా దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఈ మధ్యనే కొంచెం వెలుగులోకి వచ్చింది. కానీ చాలా టూరిస్ట్ ప్లేస్ అది. తెలంగాణలోనే ఒక మంచి భవిష్యత్తులో టూరిస్ట్ ప్లేస్ కాగలదని ఒక ఆశాభావం ఉంది. దానిలో భాగంగానే ఇవాళ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఇవాళ ఈ సూర్యాపేటకు టూరిజం కార్పొరేషన్ తరఫున ఉండ్రుగొండ ఒక టూరిజం డెవలప్మెంట్ కోసమే 2.5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 2.5 కోట్ల అభివృద్ధి దానికి భాగంగా ఈరోజు ఇవాళ సూర్యాపేటలో అందరం కలిసి ఇవాళ దానికి ఒక అభివృద్ధి కమిటీ అని వేయడం జరిగింది. అందరూ నన్ను ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఒక చైర్మన్గా కాకుండా ఒక చైర్మన్ ఇప్పుడు ప్రస్తుతానికి గౌరవాధ్యక్షులుగా డాక్టర్ రామయ్య గారు. డాక్టర్ రామయ్య గారు దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూనే ఉన్నారు. ఆయన ఇప్పుడు నేను చైర్మన్గా రావడం జరిగింది. దీని చైర్మన్తో పాటు సెక్రటరీ రవి అనే విషయం, తర్వాత రామయ్య గారు గౌరవాధ్యక్షులు, ఇంకా ఇవాళ ఇంకా జనరల్ సెక్రటరీ రవి, సెక్రటరీస్ ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, ఈసీ మెంబర్స్ ఉన్నారు. అవన్నీ అయితే అవన్నీ మేము కూడా ఆల్మోస్ట్ అందరినీ ఎవరిని ఉంచాలనే దాని మీద కంక్లూజన్కి వచ్చాం. అయితే పటేల్ రమేష్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని చూసిన తర్వాత ఫైనల్గా చేద్దామని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇవాళ రమేష్ రెడ్డి గారు 2.5 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా డిసెంబర్ వరకే ఆ ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేయాలని, తర్వాత మళ్ళీ జనవరి నుంచి వేరే మళ్ళీ ఫండ్స్తో ఇంకొక 3 crores తీసుకొస్తారు. అయితే పటేల్ రమేష్ రెడ్డి గారు ఇంకా ఈ దీనికి కాకుండా చౌదరి చెరువు కూడా డెవలప్మెంట్ కోసం టూరిజం ఏపీ తెలంగాణ టూరిజం భాగంగా ఫండ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఒక కొత్త పడవ కూడా వచ్చింది. దాంట్లో 2 షిప్స్ ఉంటాయి. అవి 150 మంది ఒకేసారి ప్రయాణం చేయవచ్చు దీనిలో భాగంగా. కాబట్టి నా ఉద్దేశం దీన్ని ఉండ్రుగొండను ఒక మంచి టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రానున్న రోజుల్లో దీని ప్రైవేటు భాగస్వామ్యంతో కూడా దాదాపు ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు ఉంటే ఒక 100 కోట్లు పెట్టే వాళ్ళు ఉంటే అక్కడ ప్రైవేట్ భాగస్వామ్యాలు కూడా దాంతో కలిపి డెవలప్ చేయాలనే ఉద్దేశం మన చైర్మన్ గారికి ఉన్నది, మన మినిస్టర్ గారికి ఉన్నది, టూరిజం మినిస్టర్ గారికి ఉన్నది. కాబట్టి బ్రహ్మాండంగా ఇదే సహకారంతో మంచి ఫండ్స్ వస్తే ఈ కమిటీతోటి, అలాగే సూర్యాపేటలో ఉన్న ఎవరైనా దాతలు ఉంటే ఒక మంచి ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళైనా సరే దాని టూరిజం మీద రానున్న రోజుల్లో ఒక తెలంగాణలోనే ఒక మంచి టూరిజం ప్లేస్గా అభివృద్ధి చేస్తామని ఒకసారి నమ్మకం ఉన్నది. కాబట్టి అందరూ సహకరించాలి.
ఘటన ఉన్నది. ఇది ఏ పార్టీకి సంబంధించిన కాదు కమిటీ, ఇది న్యూట్రల్గా సంబంధించిన కాదు. రమేష్ రెడ్డి గారు సరే ఆయన కార్పొరేషన్